ప్రస్తుతం మరోసారి కొత్త వేరియంట్తో కరోనా వైరస్ వణికిస్తోంది. చాలా చోట్ల మరోసారి కొత్త వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది. దీంతో చాలా చోట్ల ఇక చేసేది లేక ప్రజలు కరోనా వైరస్ రాకుండా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నారు. పూజలు మొదలుపెట్టారు, వ్రతాలు చేస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే తాజాగా దేశంలో కరోనా దేవత అవతారం ఎత్తింది. కరోనా రాకుండా ఉండాలని కరోనానే పూజిస్తున్నారు కొంతమంది. ఇది పూజో లేక క్షుద్ర పూజో తెలియక కొందరు వణికిపోతున్నారు. దయ్యం కన్నా భయానకమైన కరోనాకు దేవత అవతారం ఇచ్చి మూల విరాట్గా మార్చి శాంతి పూజ చేయటం చూస్తుంటే ఇది కరోనా వ్యాధి కన్నా భయానకంగా అనిపిస్తోంది కొందరికి. ఈ విచిత్ర ఘటన మొదట బీహార్లో చోటు చేసుకుంది. బీహార్లో కొంతమంది మహిళలు కరోనా దేవిని ఒకప్పుడు పూజించారు. ఇందుకు సంబంధించిన చిత్రాలు బయటకొచ్చి కరోనా తల్లి పూజలు, ఆలయాలు దేశవ్యాప్తంగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ కరోనా మాతకు ఉత్తరప్రదేశ్, హర్యానాలో కూడా పూజలు చేస్తున్నారు. అసలు ఈ కరోనా మాత ఎలా అవతరించింది అనే విషయం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతేకాదు, కరోనా మాతను ఎప్పుడు పడితే అప్పుడు కొలవరు. పూజా విధానం కూడా విభిన్నంగా ఉంటుంది. కేవలం శుక్రవారం, సోమవారం మాత్రమే కరోనా దేవిని పూజిస్తారు. ఇందుకోసం ఫరీదాబాద్కు చెందిన కొంతమంది మహిళలు వేకువజామునే యమునా తీరానికి చేరి ఈ తంతు చేస్తారు. యమునా నదిలో స్నానం చేసిన మహిళలు కరోనా దేవికి పూజ చేయటం ప్రారంభిస్తారు. అంతేకాదు, కరోనా మాత పూజా నియమం కూడా విభిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా 9 సంఖ్యకు ప్రత్యేకత ఉంది. 9 మిఠాయిలు, 9 పూలు, 9 అగరబత్తిలు కరోనా మాతకు సమర్పించాలి. చివరి అంకైన 9ని ప్రామాణికంగా తీసుకుని ఈ విధమైన ఆచారాన్ని పాటిస్తున్నారు. ఇది ఒకెత్తైతే మరోచోట కరోనాదేవికి నిత్య పూజలు చేస్తూ ఓ వ్యక్తి వార్తల్లో ప్రముఖంగా నిలిచాడు. అతడి చర్యలకు కొంతమంది విమర్శలు కురిపించినా మరికొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. కేరళకు చెందిన మహామాంత్రికుడు అనిలన్ కరోనాదేవికి పూజలు చేయిస్తున్నాడు. కరోనా మహమ్మారి నుంచి కాపాడాలి అంటూ చాలా మంది భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉండగా ఓ వ్యక్తి నేరుగా కరోనాదేవికే పూజలు చేస్తున్నాడు. థర్మాకోల్ సాయంతో వైరస్ రూపాన్ని పోలిన చిత్రపటాన్ని ప్రత్యేకంగా రూపొందించి పూజలు చేస్తున్నారు. కేరళలోని కడక్కల్లో నివాసం ఉండే అనిలన్ ఈ వినూత్న పూజల ద్వారా వార్తల్లో ప్రముఖంగా నిలిచారు. లక్షలాది మందిని బలిగొన్న ఈ వైరస్ కరోనాదేవేంటి, దానికి పూజలేంటి అని కొందరు నిలదీస్తున్నారు. అతడు ఎవరి కోసం ఆ ప్రార్థనలు చేస్తున్నాడో తెలుసుకుని మరికొంతమంది ప్రశంసలు కురిపిస్తున్నారు. అనిలన్ మాత్రం తన పూజా కార్యక్రమాలను సమర్థించుకుంటున్నాడు. కరోనాదేవి పూజతో ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాను అని ఆయన చెబుతున్నాడు. నచ్చిన దైవాన్ని పూజించటం తన హక్కు అని చెబుతున్నాడు.